హాయ్ అండి అందరికీ. బాలు మీనా ఇచ్చిన షాక్కి ప్రభావతి రోహిణి మనోజ్ షాక్కి గురి అయ్యారు. బాలు మీనా సత్యం శృతి రవి చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుందో ఈ ఎపిసోడ్లో మాత్రం మనం చూసేద్దాం. బాలు ఎలా షాక్ ఇచ్చాడు, వాళ్ళకి ఎలా తిప్పి కొట్టాడు, అసలు ప్రభావతి రియాక్షన్ ఏంటి, ప్రభావతి నిందలు మాటలు అంటే దానికి కౌంటర్గా అసలు బాలు ఎలా ఇచ్చాడో నోరు మూసుకొని చెంప పగలగొట్టేలా మాత్రం సమాధానం అయితే బాలు ఇస్తాడు. అసలు సూపర్ సీన్, అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వీడియోని చూసి అయితే అస్సలు మిస్ అయితే మాత్రం మీరే ఇంకా లాస్ అయినట్టే అనమాట. అంత బాగుంటుంది సీరియల్ మాత్రం. ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అనమాట. అబ్బా ఈరోజు ఇలా జరిగితే బాగుండు, మీనా బాలు ఇలా అవుతే బాగుండు, ప్రభావతి మూతి పలిగిపోతుండే, మనోజ్ ముక్కు వలుగుతుండే, రోహిణి చెంప వలుగుతుండే, అబ్బా వీళ్ళు ఇలా చేస్తే అయిపోతుండే, అబ్బా సీన్ ఇలా రివర్స్ అయితే బాగుండు అని ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి వీడియోనైతే అంకితం అనమాట. ఫుల్ హ్యాపీగా బాలు మీనా మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాధలో మాత్రం ప్రభావతి అండ్ రోహిణి అండ్ మనోజ్ అయితే ఇంకా అసలు ఏం జరిగింది, అలా ఉండడానికి గల కారణం ఏంది, బాలు అంతలా పెద్ద ట్విస్ట్ ఏమిచ్చాడో చూసేద్దాం. ఇంకా బాలుకి మాత్రం బాలు మీనా రోహిణి శృతి రవి ఇంకా మనోజ్ వీళ్ళకైతే ఇంకా పోటీ అయితే పెడతారు కదా, 1,00,000 రూపాయల టీము. ఇంకా అందులో మాత్రం ఇంకా అందరి ముందు ఇంకా కించపరిచినట్టుగా మనోజ్ని అయితే మాట్లాడతారనమాట. మనోజ్ ఎంత కుళ్ళు కుతంత్రంతో అక్కడికి వెళ్ళాడో అంతే కుళ్ళు కుతంత్రం అందరి ముందు బయటపడి సిగ్గు మొత్తం పోయిందని చెప్పొచ్చు. కానీ మనోజ్కు మాత్రం అసలు బుద్ధి రాదు. ఇంకా రోహిణి మాత్రం తల దించుకుంటుంది మనోజ్ చేసిన పనికి అయితే. ఇంకా మనోజ్ చేసిన బండారం మొత్తం వీడియోలో అందరి ముందు చూపించేస్తారనమాట జడ్జెస్ అయితే. అది చూసి అయితే అందరు షాక్ అయిపోతారు, అమ్మో మనోజ్ ఇంతలా కుట్ర పన్నాడా అని చెప్పేసి అయితే. ఇంకా జడ్జెస్ కూడా చాలా అవమానిస్తారు. అసలు ఏం జరిగిందంటే ఇంకా ఇల్లు అయితే కడతారనమాట, ఇల్లు కట్టడం ప్లాన్ ఇస్తారు. ఇంకా అందులో మీనా అండ్ బాలు వచ్చేది అయితే స్మాల్గా ఒక చిన్న గుడిసెలాగా కట్టుకుంటారు, ఒక రూమ్ లాగా. ఇంకా మనోజ్ అండ్ రోహిణి మాత్రం పెద్ద విల్లానే కట్టాలనుకుంటారు, అలాగే శృతి వాళ్ళు కూడా అలాగే అనమాట. కానీ అసలు వాళ్ళైతే బయట ఉన్న చుట్టూన్న గోడ కూడా కట్టలేకపోతారు. ఇంకా దాన్ని అయితే చాలా కించపరిచినట్టయితే మాట్లాడతారు. జడ్జెస్ అయితే చాలా అవమానిస్తారు, చాలా మూతి మీద పగిలేటట్టు చేస్తారనమాట. అసలు నీ ఆశకు అద్దు లేవు, అసలు నువ్వు ఇక్కడనే చేయలేకపోయావు, ఇక్కడనే గెలవలేకపోయావు, నువ్వు ఒక బొమ్మ గేమ్ పెట్టేటప్పుడే, కానీ నువ్వు రియల్ లైఫ్లో కడతావా, అసలు కట్టలేవు అని అయితే అంటారనమాట. కానీ వాళ్ళు ఇచ్చిన సమాధానం చాలా సిల్లీగా చాలా వరస్ట్గా ఉంటుంది అసలు వినడానికి కూడా. అలాగే ఇంకా మీనా బాలు వాళ్ళని అడుగుతారనమాట జడ్జెస్, ఏంటి వాళ్ళేం అంతంత పెద్దగా కడితే నువ్వేంటి అంత చిన్నగా ఒకటే రూమ్ కట్టుకున్నావంటే, అప్పుడు బాలు చాలా ఎమోషనల్గా చాలా క్యూట్గా అంటాడనమాట, హార్ట్ టచింగ్ అయ్యే మాటలు. నాకు అదేం లేదు సార్, వాళ్ళలాగా పెద్ద పెద్ద ఆశలు లేవు నాకు, వాళ్ళంతా సంపాదన కూడా నేను సంపాదించట్లేదు, నేను చాలా పేదవాడిని కాబట్టి నా పేదవాళ్ళ తగ్గట్టే మాకు ఉండాలి, నాకు నా భార్యకి ఎక్కువగా ఆశ ఏం లేదు సార్, కానీ మాకు కనీసం పడుకోవడానికి బెడ్రూమ్ లేదు, మాకు ఒక స్వేచ్ఛగా మాట్లాడుకొని స్వేచ్ఛగా బ్రతికేదే లేదు, అసలు మేము హాల్లోనే పడుకుంటాం కాబట్టి మాకు ఒక రూమ్ కావాలి మా సేఫ్టీ కోసం అని అయితే బాలు చెప్పినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ వర్డ్స్ అయితే. వాళ్ళు కూడా చాలా కనెక్ట్ అవుతారనమాట, దానికైతే అందరు క్లాప్స్ కొడతారు. ఇంకా రౌండ్స్ అయితే పూర్తయిపోయాయి అనమాట. ఇందులో గెలిచేది ఎవరో జడ్జెస్ అయితే నిర్ణయిస్తారు. ఇంకా అందరు వెళ్ళైతే కూర్చుంటారనమాట. మనోజ్ అండ్ రోహిణి పేరు పిలుస్తారు. అప్పుడు మనోజ్ అంటాడనమాట, చూడు చూడు రోహిణి, మనం ఎప్పుడు ముందే ఉంటాం, అందుకే మన పేర్లే పిలిచి చూడు, ఇప్పుడు మనమే విన్ను అని చెప్పి అయితే అనుకుంటాడనమాట. ఇక తీసుకోవాలి 1,00,000 మనదే అనుకుంటాడు. అప్పుడు జడ్జెస్ అంటారనమాట, ఫస్ట్ మీరు ఎవరు గెలిచారని చెప్పేదానికన్నా ముందు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పాలి సార్, అసలు మీరు మాట్లాడేది మీరు సమాధానం చెప్పేది అంతా బాగానే ఉంది సార్, కానీ సమాధానాలు వెరీ పాలిష్డ్గా ఉన్నట్టు అనిపించాయి. అప్పుడు రోహిణి రెచ్చిపోతుంది అనమాట, ఇందులో పాలిష్డ్ ఏముంది సార్, న్యాచురల్గానే చెప్పాం కదా. అప్పుడు జడ్జెస్ అంటారు, లేదు లేదు అస్సలు లేదు, మీరు కేవలం మీ ప్రైజ్ మనీ మీకు రావడం కోసమే అలా మాట్లాడారు, సమాధానాలు చెప్పినట్టు అయితే అనిపించింది మాకు. అప్పుడు మనోజ్ రెచ్చిపోతాడు అనమాట, లేదు సార్ మేము కరెక్ట్గానే ఉన్నాం, మీ క్వశ్చన్సే అంత రాంగ్గా ఉన్నాయి పిచ్చి పిచ్చిగా. అందరు షాక్ అయిపోతారనమాట, ఫుల్ ఫన్ అవుతుంది అక్కడనైతే. అప్పుడు జడ్జెస్ అంటారా, హో చూసారా ఒక్క క్షణంలోనే తప్పు మాదని చెప్పి వేలు మా సైడు చూపించారు మీరు, మేము కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పొద్దు అని అనుకున్నాం, కానీ చెప్పక తప్పట్లేదు,
అలా అని చెప్పి ఇంకా వీడియోనైతే ఇంకా అప్లోడ్ చేసేస్తారనమాట. వీడియో చూపిస్తారు. అందులో ఏముంటుందంటే బ్రేక్ టైంలో మనోజ్ అంటాడనమాట, మనం ఎలాగైనా బాలు మీనాని కొట్టైనా మనం ఆ 1,00,000 రూపాయలు తీసుకోవాలి, ఎలాగైనా అవి మన చేతుల్లోనే ఉండాలి, మనమే సంపాదించాలి అని అయితే అనుకుంటారనమాట. అప్పుడు రోహిణి ఏమంటుందంటే, అందరు ఎలా ఉన్నా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి, అలా నీచంగా ఆలోచించొద్దు నువ్వనైతే అక్కడ ఉంటుందన్నమాట. అందరు షాక్ అయిపోతారు. కానీ మనోజ్ అసలు పట్టించుకోడు, దాంట్లో ఏం తప్పు ఉంది, అవును కదా మరి అని అంటాడనమాట. కానీ రోహిణి, ఏంటి మనోజ్ అసలు సిగ్గుశరం ఏమైనా ఉందా నీకు, ఆ వీడియో చూపించారు అందరి ముందా అని చెప్పి నేను సిగ్గుపడి తలదించుకుంటే అసలు నీకు ఆ బుద్ధి కూడా లేదు, పైసలు పోయినాయి అంటున్నావు కానీ అసలు బుద్ధి సిగ్గు అంత పోయినాయి అని చెప్పి అది ఆలోచించట్లేదేంది అని చెప్పి అయితే రోహిణి అంటది. రోహిణి కూడా మస్తు తప్పులు చేస్తుంది, కానీ సిగ్గుశరం కొంచెం ఉంటుంది అనమాట రోహిణికి. ఇక మనోజ్కి అయితే మొత్తమే ఉండదు. ఇక బాల్ అంటాడు అనమాట, వామ్మ చూశావా వాని బుద్ధి అసలు మారలేదు మీనా, ఎట్లా మాట్లాడుతుంది చూడువాడు, వీడు కకృతి బుద్ధి చూపిస్తూనే ఉంటాడు, ఇంత చదువుకున్నాడు ఏం ఉపయోగం వాడు అంటే. అప్పుడు మీనంటే పోనీలేండి, అందరి ముందు వాళ్ళ పరువు పోయిందని చాలా బాధపడుతున్నారు, మళ్ళీ నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టకండి, వదిలేసేయండి అని అయితే మీనా అంటుందన్నమాట. అప్పుడు జడ్జెస్ అంటారు, అయితే రోహిణి మనోజ్ ఏం చెప్తారంటే, మీరు గొడవలు పడతారా అని అంటే, మేము అస్సలు గొడవలు అనేటివే పడవం తెలుసా, అసలు మాకు ఏ ఒక్క రోజు కూడా గొడవలు కావని అంటారనమాట. ఆ విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడతారు. అసలు గొడవలు కావని చెప్పేసి మీరు అన్నారు, అసలు రియల్గా గొడవలు అయితేనే అసలు భార్యాభర్తల మధ్య ఎట్లాంటి అసలు థర్డ్ మనిషి రాడు, మళ్ళీ ఎట్లాంటి పర్సనల్ విషయాలు వాళ్ళ దగ్గర దాగుండవు, అసలు ఎప్పటికప్పుడు గొడవ పడితేనే వాళ్ళ మధ్యలో ప్రేమ ఉన్నట్టు, వాళ్ళ మధ్యలో ఏ సీక్రెట్స్ లేనట్టు. అసలు నేను ఒక లాయర్గా పనిచేస్తున్నాను, ఒక జడ్జిగా పనిచేస్తున్నాను, నేను చాలామంది భార్యాభర్తల గొడవలు విన్నాను, అసలు ప్రతి డైలీ గొడవ పడ్డ వాళ్ళు అసలు మంచిగా ఉన్నారు, అదే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నవాళ్ళు, అసలు గొడవలు అనేటివి లేని వాళ్ళే అది విడిపోయారు తెలుసా, ఎందుకంటే వాళ్ళ మధ్యలో చాలా సీక్రెట్స్ అనేటివి జరిగాయి. అసలు మీరు కూడా అలాగే చెప్పారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కూడా ఏదో ఒక సీక్రెట్ ఉందని చెప్పి అయితే రోహిణికి అయితే పెద్ద బాంబు వేసేస్తారనమాట. అటు ఇటు పోయి వెట్టు రోహిణికే బండారం అనేది అయితే పోతుందన్నమాట. ఇక నెత్తి మీద ఒక పెద్ద గండమే వచ్చి కూర్చుంటుంది. అసలు రోహిణి పరిస్థితి అయితే అయోమయ స్థితిలోనే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు అలా అనేసరికి ఇంకా మనోజ్ కూడా రోహిణి మీద డౌట్ వస్తుంది, ఇంకా బాలు మీనకు కూడా రోహిణి మీద డౌట్ వస్తుంది. ఇంకా రోహిణి అయితే గజ వణికిపోతుంది అనమాట. వామ్మో ఏంటి దేవుడా, అటు ఇటు పోయి మొత్తం నా మీదే పడుతుందని చెప్పేసి అయితే అప్పుడు ఇంకో జడ్జి అంటాడు అనమాట, ఎస్ మేడం అవును, ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకొని ముందుకు పోవడమే భార్యాభర్తల బంధం. ఖచ్చితంగా భార్యాభర్తలు ఏ గొడవ పడట్లేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకరినొకరు మోసం చేసుకుంటే బతుకుతున్నారనే అర్థం అనేసరికి ఇంకా షాక్ అయిపోతారు. వాళ్ళకైతే అలా పెద్ద పెద్ద బాంబులు వేస్తారనమాట. మనోజ్ ఎంత బిల్డప్ కొట్టి ఎంత ఓవర్ యాక్షన్ చేసిండో అంత చీప్గా తీసి పడేస్తారు అసలు. ఇంకా అలాగే రవిని అండ్ శృతిని అయితే లేపుతారనమాట. అప్పుడు జడ్జెస్ అంటారు, మీరు చాలా గొడవ పడుతున్నారు, మా ముందు ఇన్ని గొడవలు పడుతున్నారు, అసలు మీరు ఇంట్లో ఇన్ని గొడవలు పడతారు చెప్పు, అసలు మీ ఇద్దరు భార్యాభర్తలని అనుకోవట్లేదు, మీరు ఇంకా ప్రేమికుల్లాగానే ఉన్నారు, అసలు నీ భర్త ఇష్టాలను కూడా నువ్వు కాదంటున్నావు, కాబట్టి మీరు ప్రేమికులు కాదు భార్యాభర్తలు అయ్యారు, కాబట్టి ఎప్పుడు ఇలాగే గొడవ పడుతూ మంచిగా ప్రేమగా ఉండండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి అని అయితే ఇంకా శృతి రవి గురించి అయితే చెప్తారనమాట. ఇంకా వాళ్ళైతే క్లాప్స్ కొట్టేసుకొని కూర్చుంటారు. ఇంకా మన బాలు మీననైతే ఇంకా థర్డ్గా లేపుతారు. లేపి ఇంకా వాళ్ళ గురించి అయితే మాట్లాడతారు అనమాట. అప్పుడు ఇంకా తను అంటదనమాట, అసలు నువ్వు నీ భర్తకి అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, తాగుడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పి నువ్వు 10 మందిలో చెప్పావు, తనకు నువ్వు నీ లైఫ్లోకి తను వచ్చిన తర్వాత అట్లాంటి వాడినైనా సరే ఉండి తనని మంచిగా చేసుకున్నావు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, నీ మాటలన్నీ చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపించాయి, చాలా ఎమోషనల్ అనిపించాయి, కాబట్టి ఈ గేమ్ విన్నర్ మీరే అని అయితే చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకొచ్చి సన్మానం చేయించి ఇంకా బహుమతి ఇచ్చేసి ఇంకా చెక్ అయితే ఇస్తారు. అప్పుడు బాలు అంటాడు, ఏంది ఇంత పెద్ద చెక్ ఇస్తారు, మీరు పైసలు ఇస్తామన్నారు కదా అని అంటే అప్పుడు అందరు నవ్వుతారు. నవ్వి, అది కాదు మీరు అకౌంట్ ఇచ్చారు కదా నంబరు, దాంట్లోకి మేము మనీ ఇస్తాము అంతే, ఇది ఓన్లీ ఫార్మాలిటీస్ కోసమే ఇస్తున్నాము అని అంటే ఓకే అయితే ఓకే అని చెప్పేసి అనుకొని ఇంక అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట. ఇంకా ప్రభావతి మాత్రం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మనోజ్ అండ్ రవి అయితే ఇంకా మనోజ్, రోహిణి, రవి, శృతి ఇంక ఎవరో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు తీసుకొస్తారని ఫస్ట్ అయితే ఇంకా మనోజ్ అండ్ వచ్చేసి రోహిణి తీసుకొస్తారని చెప్పి ఇంకా ఆరతి పట్టుకొని అయితే ముందు నిలబడుతుంది అనమాట. ఇంకా వాళ్ళ కారు దిగగానికి వస్తుంది. అరే వచ్చారా బయటనే ఉండండి ఆరతి ఇస్తాము అసలు డిష్ తాగుతుంది గెలిచిన వాళ్ళకి అని అంటే గెలిచిన వాళ్ళు ఎవరు, అసలు ఓడిపోయిన వాళ్ళే కదా అనేసరికి షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా కామాక్షి పక్కనే ఉంటుంది. ఇంకా కామాక్షి వేసిన పంచులకైతే ఇంకా అసలు నవ్వలేక చచ్చిపోవాలన్నమాట. అంటది, అయ్యో ఓడిపోయారా, ఆ విషయము వదినింటే చచ్చిపోతుంది, కింద పడిపోతుంది, పట్టుకోండి అన్నయ్య
పట్టుకోండి పట్టుకోండి అని అయితే అంటదనమాట. అన్న తర్వాత ఊకోండి వదిన మరీ అలా మాట్లాడతారు మీరు అని అయితే అన్న తర్వాత అప్పుడే శృతి రవి వస్తారు. అరే మీరు గెలిచారా తెలుసురా, నాకు తెలుసు మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వస్తారని తెలుసురా, నాకు మీ ఇద్దరు చాలా గొప్పోళ్ళరా, నా పేరు నిలబడతారా మీరు అని చెప్పి ఇంకా అన్ని పొగడతలు పొగిడి ఇంకా వాళ్ళకి ఆరతి ఇచ్చేటప్పుడు శృతి అంటది అనమాట, మేము గెలిచినామన్నా మాకెందుకు ఇస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఏంట్రా నా పేరంతా పరువంతా పోగొట్టారా, అసలు మీరు కూడా గెలవలేదని అంటే అయ్యో మొత్తం గుండాకి చచ్చిపోయేటట్టున్నది అన్నయ్య పట్టుకోండి అని అయితే చెప్తుంది అనమాట. చెప్పేసరికి ఇంకప్పుడే బాలు మీననైతే ఫుల్ గ్రాండ్గానైతే ఎంట్రీ ఇస్తారనమాట. భజంత్రీలతోనైతే ఎగురుకుంటూ అయితే వస్తారు. ఇంకా అప్పుడే ఎవరు ప్రభావతి అంటే ఏంద్రా ఎవరు పెళ్ళిళ్ళేవేం లేవు అట్లా సౌండ్ వస్తుంది ఏంద్రా అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత ఇంకా అప్పుడే ఎవరు మీనా వాళ్ళ చెల్లె అమ్మ ఇద్దరు వస్తారు దండలు తీసుకొని. అప్పుడు వాళ్ళని అయితే చాలా కించపరుస్తారు. ఆహా ఏంటి ఎందుకు వచ్చారు, ఏంటి ఓడిపోయిన వాళ్ళకి సన్మానం చేయడానికి వచ్చారా, వాళ్ళని ఓదార్చడానికి వచ్చారా, ఇంకా నీ కొడుకుని నీ అల్లుడు నీ కూతురు అసలు రాలేదు ఇక్కడికి, ఎక్కడుండి ఏ రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారో పో ఓడిపోయినామని చెప్పేసి, ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చారు మొహాలు పెట్టుకొని, వాళ్ళకి మొహం ఉందా, ఇంత చదువులు చదివి ఇంత టాలెంట్ ఉన్న నా ఇద్దరు కొడుకులే ఓడిపోయారంటే అసలు వాడికి చదువు సంధ్య ఏది లేదు, వాడు గెలుస్తాడు వాడి మొహానికని చాలా చీప్గా మాట్లాడుతుంది అనమాట. ఒక కన్న తల్లి అని కూడా చూడకుండా చాలా ఘోరంగా అవమానిస్తుంది ప్రభావతి అయితే. ఇంకా అప్పుడే ఇంకా సత్యం అంటాడనమాట, ఏంటో సౌండ్ నాకు అర్థం కావట్లేదు, బాలు మీన ఎందుకు రాలేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడేనైతే ఎంట్రీ ఇస్తారనమాట. అరే ఏంటి బాలు కూడా అలా ఎగురుకుంటూ వస్తున్నాడు అని అంటే అప్పుడు ఇంకా మీన వాళ్ళ అమ్మ అంటుంది, అన్నయ్య బాలు మీన గెలిచారన్నయ్య, ఇంకా వాళ్ళే ఫస్ట్ వచ్చారు, వాళ్ళకే వచ్చాయి 1,00,000 రూపాయలు అనేసరికి ఇంకా మొత్తం కింద పడి చచ్చిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా కామాక్షి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అంటది, అయ్యా చచ్చిపోయింది ఇక వదిన చచ్చిపోయింది, ఆ 1,00,000 రూపాయలు బాలుకు వచ్చినాయి అంటేనే చచ్చిపోతుంది, అసలు అది తట్టుకోదు, అసలు బాలుకు రావడం ఏంది, అసలు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వచ్చినా సరే కానీ బాలుకు అయితే రావద్దు, ఇంకా వస్తే రవి శృతికి లేదంటే మనోజ్ లేకపోతే రోహిణికి ప్రభావతికైనా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకన్నా రావాలి కానీ బాలు మీనకైతే రావద్దు, అదైతే అసలు చూసి కూడా తట్టుకోలేదు ప్రభావతి అయితే అని అంటారనమాట. అన్న తర్వాత నిజంగానే ప్రభావతి షాక్ అయిపోతుంది, అసలు బాలుకి వచ్చింది అనేసరికి అరే ఏంట్రా అసలు వాడికి ఏం తెలివి ఉందంట్రా గానికి ఇచ్చారు అని చెప్పేసి అయితే అనుకున్న తర్వాత ఇంకా బయట అందరూ డ్యాన్స్ చేస్తుంటే శృతి రవి అలాగే వాళ్ళ చెల్లి అందరు వెళ్ళైతే మంచిగా డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసినాక ఇలా అలాగే కామాక్షి రోహిణి మీన అందరు బయటకు వచ్చేస్తారు. వచ్చి ఇంకా ప్రభావతి అప్పుడు మన సత్యం అంటాడనమాట, ఓడిపోయిన వాళ్ళకేమో ఆరతిస్తా అని ఉరికిరికినవు కదా, గెలిచిన వాడికి వీడు కూడా నీ కొడుకే కదా, వీడికి ఆరతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళు అంటే నేను ఎందుకు తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళాను, శృతి ఉందిగా శృతి తీసుకొస్తుంది అంటే నువ్వు తల్లివి కాదా, వాళ్ళకి ఇట్లా చేసినావో వీనికి కూడా అట్లనే వెయ్యు అని చెప్పేసి అంటే నేను చెయ్యను అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ చేస్తా అంటే చేస్తావా లేదా అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ముగ్గురు కలిసి హారతి ఇవ్వండి అని అంటే ఇంకా ముగ్గురు కలిసి హారతి ఇచ్చి అయితే లోపలికైతే తీసుకెళ్తారు, దండలు మార్చుకుంటారనమాట. ఇంకా మార్చుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రభావతి అలాగే రోహిణి ఇంకా మనోజ్ అయితే మొహాలు పెట్టుకొని అయితే కూర్చుంటారు. ఏంది అసలు ఇంత సిచ్యువేషన్ జరిగింది, వాడికి రావడం ఏంది అసలు, మనకెవరికైనా వచ్చినా సరే కానీ గాడికి రావడం ఏందిరా అసలు, వాడు చదవలేదు సంజలేదు ఏం లేదు అసలు ఎందుకురా నువ్వు ఇంత చదివిపించిన నీకు ఆ బోర్డు మీద అది నామినేషన్ కట్టించి గోడకేసుకోనికి నువ్వు చదివినా అని చెప్పుకొని తిరగడం తప్ప ఇంకా ఏం ఉపయోగం లేదు, నీ వల్ల ఎంత దరిద్రుడివా నువ్వు, అసలు 1,00,000 రూపాయలైనా తేలేవారా నువ్వు తెస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుండేరా, ఇప్పుడు వాడి చేతులు ఉంటాడు ఆరవానికి 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి ఇంకా చాలా అంటే చాలా కుళ్ళుకొని చాలా ఏడుస్తారనమాట ప్రభావతి అలాగే మనోజ్ అయితే. అన్ని తిడుతూ కూడా మనోజ్కి మాత్రం సిగ్గు లేకుండా టీ తాగుకుంటే అమ్మ షుగర్ తగ్గిందమ్మా అనేసరికి అప్పుడు ప్రభావతి అంటదనమాట, పొగరు పెరిగిందిరా, ఎవరికమ్మా నాకైతే పెరగలేదు, నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కదమ్మా నీకు నాకు అనేసరికి రే దున్నపోతాడా మనకు కాదురా ఇంకెవరికి రా బాలు మీనాకి రా, వచ్చేసరికి 1,00,000 లేకుండా పోయాయి. అప్పుడు మనోజ్ అంటాడనమాట, అబ్బా 1,00,000 మనకు దొరుకుంటే ఎలా ఉండనగానే ఇక రోహిణి అయితే చాలా కోపంగా మింగేసేవాడివానంటే ఏంటి రోహిణి నువ్వు కూడా బాలులాగానే మాట్లాడతావేంటి, అప్పుడు రోహిణి అంటే అక్కడ నీ తెలివితేటలు వాడకుండా ఉంటే బాగుండేది. అప్పుడు ఇంకా ప్రభావతి రోహిణి చాలా తిడతారనమాట, వేస్ట్ గాడు అసలు నువ్వు ఎందుకు పనికిరావు అది అంటే అమ్మ నేను మంచిగా చెప్పినా కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్సే మంచిగా లేవమ్మా అంటే అప్పుడు ప్రభావతి అంటది మంచిగానే ఉంది తీరా, నా దగ్గర కూడా నాటకం వేసే వాళ్ళు వచ్చి కూడా నీలేకనే చెప్పారు, నీది కూడా అలాగే ఉంది నోరుముయి వేస్ట్ మొహపోడా అని చెప్పి అయితే తిట్టుకుంటుంది. అప్పుడు రోహిణి అంటది, అత్తయ్య అక్కడికి వచ్చిన జంటలు మొత్తం కొట్టుకొని చచ్చేటోళ్ళేనట, మేం గొడవ పడం కాబట్టి మాకు రాలేదంటే అప్పుడు ప్రభావతి అంటుంది అనమాట, ఊరుకో రోహిణి
నీకు రాకపోయినా పర్లేదు, ఇంకెవరో తన్నుకుపోయినా పర్లేదు, కానీ బాలు మీనా కోసం అసలు నేను తట్టుకోగలనా చెప్పు? అసలు నేను చూడగలనా? అసలు నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా? ఎంత ఇరిటేషన్ వస్తుంది తెలుసా? నేను తట్టుకోలేకపోతున్నాననైతే ఇంకొక కన్న తల్లిగా కూడా గంత మూర్ఖంగా ఆలోచిస్తుంది. గంత వేస్ట్ మొహంది ప్రభావతి. బాలు మీనా హ్యాపీగా ఉండి వాళ్ళకు సాధించారంటే అసలు అంత ఓర్వజాలని మొహం అనమాట. అంటారు కదా, కన్న తల్లిదండ్రులు ఆశీర్వాదం లేకపోతే పిల్లలకి నష్టం జరుగుతుందని. అది నిజం కాదు. ఎందుకంటే ఒక మంచి తల్లిదండ్రులు మన మంచి కోరి వాళ్ళు మనల్ని మంచిగా చూసుకోవాలి అన్నప్పుడు మనం వాళ్ళ వైపున చెడుగా ప్రవర్తిస్తే అప్పుడు మనకు నష్టం జరుగుతుంది. కానీ ఒక కన్న తల్లి అయ్యుండి అంత మూర్ఖంగా ఆలోచించినప్పుడు అసలు మనకి ఎప్పుడు దేవుడు అనేవాడు ఉంటాడనమాట. ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ 100% న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు సేమ్ బాలు మీనా విషయంలో కూడా అదే జరుగుతుందన్నమాట. అసలు ప్రభావతి ఎలా అంటుంది తెలుసా? కొడుకు అనడానికి కూడా అసలు తనకి నోరు అనేది రాదనమాట. ఆ పూలు అమ్ముకునేదానికి దాని మొగుడికి వచ్చింది చూడు, నాకు అదే చాలా ఇరిటేషన్గా ఉంది అంటది. అసలు షాక్ తెలుసా? అసలు తన కొడుకు అనే హ్యాపీనెస్ కూడా ఉండదు అసలు. అప్పుడే బాలు అండ్ మీననైతే వస్తారనమాట. వాళ్ళందరి సంగతి అంతా చూస్తాడు బాలు అయితే. అప్పుడు మీనని అంటాడనమాట వాళ్ళని అనకుండా డైరెక్ట్, మీనా బయట ఏమైనా కాళ్ళు స్కూటర్లు ఏమైనా తన్నుకున్నాయా, గుద్దుకున్నాయా ఏంటి? పొగొస్తుంది, వాసన వస్తుంది, అంతా రచ్చరచ్చగా అవుతుంది, లేకపోతే వరదల కొట్టుకోబోతున్నాయి అని అంటే, అదేం లేదండి, ఎందుకు అలా అంటున్నారు? ఇక్కడ కొందరు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు మీనా మనం చూసి. వాళ్ళ ఏడుపులో కూడా ఎన్ని కొట్టుకోబోతున్నాయో ఏమో. ఇంకా కూర్చోమనైతే ఇద్దరు కూర్చుంటారనమాట. ఆ చెక్కు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు బాలు అంటాడు, అబ్బాయి చెక్ ఎంత బాగుందో అని అంటే, అప్పుడు మనోజ్ అంటాడనమాట, అవును హీరోయిన్ లాగా ఉంది. అప్పుడు బాలు కుట్టడా చెక్కు తీస్తా అని అంటాడు మనోజ్ని. 1,00,000కే మురిసిపోతున్నాడు చూడు అని చెప్పి మనోజ్ అయితే ప్రభావతితో అంటాడు. ఇప్పుడు బాలు అంటాడు, తొక్క తీస్తా. అప్పుడు మనోజ్ అంటాడా, వీడికి గంక వచ్చింది 1,00,000. ఇప్పుడు బాలు అంటాడు, ముక్కు కోస్తా అని అంటాడు. అప్పుడు మనోజ్ అంటాడు, అరే ఎవరిని రా నువ్వు అనేదంటే, అప్పుడు బాలు అంటాడు, అరే నువ్వెందుకు రా మరి ఏడుస్తున్నావు? అప్పుడు మనోజ్ అంటాడు, మేమేమైనా ఏడుస్తున్నామా అంటే, బాలు అంటాడు, లేకపోతే ఇల్లు తుడుస్తురా, ఏం చేస్తారు మరి మీరు, నువ్వు తల్లి కొడుకులు కూర్చొని. ఇప్పుడు రోహిణి అంటది అనమాట పత్తీత్తు, మనోజ్ వాళ్ళు గెలిచిన ఆనందంలో ఏదో అంటారు, నువ్వు ఊకో. అప్పుడు బాలు అంటాడు, మరి లేకపోతే మీరు ఓడిన ఉక్రోషంతో ఏడుస్తూ ఉన్నారా? అప్పుడు ప్రభావతి అంటే, అరే బాలు నోరు మూసుకో అంటే, అప్పుడు బాలు కుట్టడ బాలు అంటాడు, నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు మీనంటది, అరే ఏంటండి అని అంటే, ఏమండి చెప్పండి అని బాలు అంటాడనమాట. అంటే అప్పుడు మీనంటది, ఆపుతారా వాళ్ళ ఏడుపు నా మీనా అంటే, అప్పుడు మనోజ్ అంటాడనమాట, ఏడుపు అంటున్నాడు ఏడుపు. అప్పుడు ఇంకా వాళ్ళ లొల్లి పట్టించుకోకుండా ఇంకా బాలు మీననైతే మాట్లాడుకుంటారనమాట. ఈ చెక్కుని ఏం చేద్దాము అంటే, మనం పైన రూమ్ కట్టుకుంటాం కదా, ఆ రూమ్కి వేలాడదిద్దామండి, చాలా బాగుంటుంది అంటే, ఓకే అండి అలాగే చేద్దామని అయితే అనుకుంటా ఉంటారనమాట. అప్పుడు ప్రభావతి అండి, ఎందుకు మెల్లో వేసుకొని తిరగరాదు? అప్పుడు బాలు అంటాడు, మనోజ్ గాడికి వేలాడదీస్తాను నగలు మింగినోడు అని. అప్పుడు మీనంటదనమాట, నిజంగా అండి మన అన్యోన్యతకు మన గెలుపుకు చిహ్నంగా గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు అలా ఉంటే 1,00,000 గెలుచుకోవడం అంటే మామూలా ఏంటి అని అంటే, అప్పుడు బాలు అంటాడనమాట, అమ్మో 1,00,000 ఎత్తకు 1,00,000 పేరు, 1,00,000 మింగేసినోడుండు అని అంటాడు. అప్పుడు మీనంటది, ఓ అవునవును అనగానే అప్పుడు రోహిణి అంటదనమాట, విన్నారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో? అప్పుడు బాలు అంటాడు, సంవత్సరం నుంచి ఇంటూనే ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఇంకా కొత్తగా వినేది? అప్పుడు ప్రభావతి అంటది, ఇని చెవులు తుప్పట్టిపోయినాయి అంటే, అప్పుడు బాలు అంటాడనమాట, ఏంటి ప్రభావతి అమ్మా, నీ చెవులు ఏమన్నా ఇనుపయా ఏంటి తుప్పట్టడానికి? తుప్పావతి తుప్పు పట్టడానికి అని చెప్పి అంటాడు. అప్పుడు ప్రభావతి అంటే, వీని 1,00,000 ఎప్పుడు తీరుతాయో, వీని కక్షలు ఎప్పుడు తీరుతాయో అని అంటే, అప్పుడు బాలు అంటాడు, 1,00,000 ఇచ్చినప్పుడే కక్షలు తీరుతాయి లక్షావతి, కక్షావతివేమో, లక్షావతివి కాదు కక్షావతివి ఇప్పుడు అంటాడు. అప్పుడు మీనంటది, ఏమండి మనం గెలిచాం కదా, గెలిచిన సంతోషంలో సైలెంట్గా ఉండొచ్చు కదా. అప్పుడు బాలు వాళ్ళని చూసుకుంటా అంటాడనమాట, ఇక్కడ అంతా దుష్ట వాతావరణం గాలిలో కలిసిపోయింది మీనా, ఉక్కిరి బిక్కిరి చేస్తుందిరా అని చెప్పేసి ఇంకా మనోజ్ని అంటాడనమాట, అరే ఓడిపోయినోడా, గెలవలేదని ఉక్కిరి బిక్కిరి అయ్యేటోడా, లక్షావతికి చెప్పురా పార్కులో పండుకొని ఆకాశం వంక చూస్తూ ఆవలించేవాడి కంటే మేమిద్దరం నయ్యమని చెప్పరా అనేసరికి ఇంకా, ఎందుకంటే ప్రభావతి ఇంతకుముందు కంటది కదా, వాళ్ళ మోహాలకాలు గెలుస్తారా వాళ్ళు చేస్తారా, నా కొడుకు ఇంత చదివింది అంత చదివిందని ముఖం మీద కొట్టినట్టు గెలిచి చూపించిండు అనమాట. అసలు బాలు అయితే సూపర్, అసలు చిన్నైతే చాలా హ్యాపీ బాలు గెలిచినందుకైతే. ఇంకా మనోజ్ ప్రభావ్ అయితే కుళ్ళుకొని చేస్తారనమాట. అసలు రేపు ఏం జరగబోతుంది, అసలు రోహిణి బండారం బయటపడనుంది, అసలు రోహిణి ఏం సీక్రెట్ దాసింది, అసలు మనోజ్ తెలుసుకొని ఉన్నాడా, అలాగే బాలు మీనా తెలుసుకొని ఉన్నారు. ఇందుకు జడ్జెస్ కూడా చెప్పారు, ఇప్పుడు అమ్మ కూడా అంది, అసలు ఏమో జరుగుతుంది, అసలు రోహిణి ఏదో సీక్రెట్ దాసిందని అయితే బాలుకి అయితే అనుమానం వస్తుంది అనమాట. అసలు బాలు అది ఏంటో తెలుసుకుంటాడా, అసలు ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే తెలిసేసుకుందాం. ఈ వీడియోనైతే ఇదన్నమాట. ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.